నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. శనివారం నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు ఒంటిపూట బడులు. చెరువులో పడి తల్లి కొడుకు మృతి. కటాక్షపూర్ చెరువులో ఘటన. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ నోడల్ అధికారులకు, అదేవిధంగా సెక్టర్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత శాసనసభ ఎన్నికలను అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించామని, ఈ పార్లమెంట్ ఎన్నికలను కూడా అదే రీతిలో నిర్వహించాలన్నారు. మనది నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ అంటే గతంలో మనకు ములుగు, ఇది రెండు మనం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా మన మీద బాగా ఉండేది. మనకు మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ బార్డర్ దాదాపు ఒక 150 కిలోమీటర్ల పైచిలుకు ఉంది. నక్సల్ ఎఫెక్టెడ్ కాబట్టి లాండ్ ఆర్డర్ విషయంలో మన ఎస్పీ గారు ఎప్పటికప్పుడు ఆ ఏరియా డామినేషన్ ఇలాంటివన్నీ చేపడుతూ పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్స్, హోంగార్డ్ నుంచి ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం ఆ అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా, మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి మనకి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఎలా ఉంటాయంటే అసెంబ్లీ ఎన్నికలన్నా ఒకటి మనం కరెక్ట్గా గెస్ చేయొచ్చు, ఎక్కడ ఏముంది, ఏం ఇన్సిడెంట్ అవుతుందని చెప్పి చేయొచ్చు. కానీ ఇవి జీపీ లెవెల్, మైక్రో లెవెల్ ఉంటుంది కాబట్టి ఏ వార్డ్ మెంబరు, ఏ ఓటర్, ఏ ప్రాబ్లం అవుతుందని చెప్పి వాటి విషయంలో కూడా, ల్యాండ్ ఆర్డర్ విషయంలో, ఇంకా ఇతరత్ర అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పాల్గొన్నటువంటి ఎన్నికల సిబ్బంది, ముఖ్యంగా ఎంపీడీఓస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, డిపిఓస్, పోలీస్ అందరూ, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అలా పార్టిసిపేట్ చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం పర్ఫెక్ట్గా ప్రశాంతంగా నిర్వహించుకొని పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ వచ్చే విధంగా మనం కృషి చేసాం. అందుకు మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. మళ్ళీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు మనకి ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. రేపు 18 మార్చి నుండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. మన భూపాలపల్లి జిల్లా ఇప్పుడు రెండుగా విడిపోయింది కాబట్టి ములుగు జిల్లా విడిపోయింది. ములుగు జిల్లా కాన్స్టిట్యున్సీ మహబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. మన భూపాలపల్లి వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది, నెంబర్ 15 పీసీ. మనకు కొత్తగా ఏర్పడినటువంటి పోలింగ్ స్టేషన్లు కలుపుకొని 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ లొకేషన్స్ 11 ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ 17 ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి సపరేట్ బందోబస్తు ఎస్పీ గారు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో లాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటరు ప్రశాంతంగా వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి అన్ని ఏర్పాటు చేయాలంటే ముందుగా మన మధ్య కోఆర్డినేషన్ అనేది అవసరం. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, ఇతర అన్ని డిపార్ట్మెంట్ అందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఎన్నికల్లో డబ్బు కానీ, మద్యం కానీ, ఇతరత్ర క్యాష్ ఫ్యాన్ రూపంలో ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఓటర్ నిర్భయంగా వచ్చి ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలంటే ముందు మన మధ్య కోఆర్డినేషన్, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఎలా చేస్తే ఇవన్నీ కంట్రోల్ చేయగలం, తద్వారా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ మీటింగ్ అవసరం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరికీ తెలిసిన విషయం, ఆల్రెడీ మనము 2 elections we have successfully completed without any major incident. So ఈ నెక్స్ట్ రాబోయే మన లోక్సభ ఎలక్షన్స్లో యూ ఆల్ ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ది ప్రాసెస్. మనం ఏది ఎలక్షన్స్ని ఎట్లా నడపాలి, కొన్ని చేంజెస్ ఉండవచ్చు. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎలక్షన్స్ను ఈవీఎంస్ ఎక్కించిపోతే మళ్ళీ ఎక్కడ వెళ్తే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక చిన్న వెరీ మైనర్ చేంజ్. సో
సో ది ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఇప్పుడున్న ఆఫీసర్స్ కానీ ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరికీ తెలుసు. కానీ దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. సో మనం లాస్ట్ టైం చేసిన దానికంటే లాస్ట్ టైంలో మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ లాస్ట్ టైంలో మనం చేసిన దానికంటే ఈసారి ఇంకా ఎలక్షన్ బెటర్గా చాలా స్మూత్గా నడపాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాట్ వేర్ ది లూప్ హోల్స్ లాస్ట్ టైం, దాన్ని బట్టి దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి విషయం మీద ఈ మీటింగ్ని మనం వాడుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు హీ వాజ్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత మీ దగ్గర నుంచి ఏదైనా ది ప్రాసెస్ కుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ బెటర్ వే అంటే ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా చెప్తే బాగుంటుంది. వాట్ ఎవర్ ఐ హావ్ అబ్జర్వ్డ్ లాస్ట్ టైం ఒక 3 to 4 areas where we need some amount of improvement చూసుకుంటే వన్ ఇస్ ది కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని బెల్ట్ షాప్స్ కానీ లిక్కర్ని కంట్రోల్ చేయడానికి ఇంకా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. రెండవది పోలీస్ వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా దే ఆర్ వెరీ హెసిటెంట్ టు టేక్ ఓవర్ ది కేసెస్. సో ఆ విషయంలో వాళ్ళు ఇంకా కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువులో పడి తల్లి కొడుకులు మృతి చెందారు. వరంగల్లోని సుందరయ్య నగర్కు చెందిన భాగ్యలక్ష్మి తన కొడుకు భర్తతో కలిసి పస్రాకు బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువులో స్నానం చేయడం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈత కోసం వారి కుమారుడు రాహుల్ చెరువులో దిగాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. రాహుల్ తండ్రి దివ్యాంగుడు కావడంతో గమనించినటువంటి తల్లి భాగ్యలక్ష్మి కొడుకును రక్షించేందుకోసం చెరువులోకి దిగింది. కొడుకును రక్షించే ప్రయత్నంలో కొడుకు రాహుల్తో పాటు భాగ్యలక్ష్మి కూడా చెరువులో పడి మృతి చెందింది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో జిల్లా వినియోగదారుల కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వినియోగదారుల హక్కు పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరి ఈరోజు ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో వినియోగదారుల కౌన్సిల్ ఆధ్వర్యం లోపల ఇక్కడ అవగాహన సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇటు సమావేశం లోపల విద్యార్థినులందరికీ కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ మరి వినియోగదారులకు గలటువంటి అవకాశాలన్నీ కూడా ఈ ప్రపంచంలో మోసపోకుండా సరిగా వినియోగదారునిగా జీవించుట కొరకు ఉన్నటువంటి మార్గాలన్నిటిని కూడా చట్టం ఎలాంటి రక్షణ కల్పించబడుతుందన్నటువంటి అంశాలన్నిటిని కూడా ఆ విద్యార్థినులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ మోసపోకుండా తమ సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లాలో ఎక్కడ ఏ వినియోగదారునికి అన్యాయం జరిగినా మోసం జరిగినా కూడా మా కమిటీని సంప్రదించండి, ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి జయశంకర్ జిల్లాలోని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటిపూట బడులు మొదలయ్యాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అణచివేత అధికమైనప్పుడు పోరాటం తీవ్రతరమవుతుంది. అటువంటి సమయంలో ఓ నాయకుడు కావాలి. దళిత బహుజనులకు పోరాట స్ఫూర్తిని కల్పించిన కాన్షీరామ్ జయంతి వేడుకలు భూపాలపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి. కాన్షీరామ్ 85వ జయంతిని భారతీయ సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్షీరామ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 1984లో మాన్యశ్రీ కాన్షీరామ్ గారు కేసీపీ పార్టీని స్థాపించి బహుజనులందరికీ అతి తక్కువ సమయంలోనే చాలా కష్టపడి చాలా బహుజనులందరికీ ఈ యొక్క పార్టీ విధానాన్ని తీసుకెళ్లిన మహానుభావుడి యొక్క పార్టీ ఇంకా ముందు కూడా సాగాలని కోరుచున్నాము. చిన్న బహుజనులలో చిన్న చిత్క కులాలను ఒక తాటిపైకి తీసుకొచ్చిన మహానీయుడు మన మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. ఆయన ఒక ఆలోచన విధానాన్ని ఇక ముందు కూడా తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దానికి సహకరించాలని కోరుచున్నాము. ఈరోజు భారతదేశ
రాజకీయ వ్యవస్థనే కుదుపు కుదిపేసిన బహుజన రాజకీయ తత్వవేత్త అయినటువంటి బహుజన మానశ్రీ కాంచీరామ్ గారు ఒకరు మాత్రమే ఉన్నారు. ఈరోజు 185 మంది ఉన్న బహుజనులకు ఒక రాజకీయ వేదిక, ప్రశ్నించే గొంతుగా రాజకీయ శక్తి కావాలని ఆలోచించి ఈ యొక్క 85% మంది బహుజనులకు ఒక రాజకీయ పార్టీ స్థాపించి అతి తక్కువ టైంలోనే జాతీయ పార్టీ అర్హత నెలకొల్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మాన్యశ్రీ కాంచీరామ్ గారే. డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనలను, ఆశయాలను రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి సైకిల్ యాత్ర మరియు ఓటు దేవో నోటు దేవో అనే ఒక నిదానంతో ఇక రాజ్యం మీద ఓట్లు మాయి రాజ్యం మీద ఇకపై చెల్లదు అని చెప్పి సైకిల్ యాత్రతోటి బహుజనులకు రాజ్యాధికారం దిక్సూచి చేసిన వ్యక్తి మాన్యశ్రీ కాంచీరామ్ గారు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని రాబోయే తెలంగాణలో ఖచ్చితంగా బహుజనుల రాజ్యాధికార శక్తిగా తయారు చేసి రాజ్యాధికారాన్ని కాంచీరామ్ గారి ఆలోచనతో పని విధానంతో ముందు తీసుకుపోయి సాధిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి జయశంకర్ ములుగు జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలో కలిపి మొత్తం 41 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. 2 జిల్లాల్లో కలిపి మొత్తం 7,339 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు పరీక్షకు గంట ముందే హాజరు కావాలని విద్యాశాఖ అధికారి తెలిపారు. మన ములుగు, భూపాలపల్లి, జయశంకర్ 2 జిల్లాలు కూడా కలిపి మొత్తం 41 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో ఒక 40 రెగ్యులర్ సెంటర్లు, 1 ప్రైవేట్ క్యాండిడేట్స్. మొత్తము వాటికి గాను 41 చీఫ్ సూపరింటెండెంట్లు, 41 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 2 జిల్లాల్లో కలిపి 7,339 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మరి సెంటర్స్లో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి సెంటర్స్ దగ్గర కూడా మరి కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి ఏర్పాటు చేసి వారికి అన్ని డిపార్ట్మెంట్ చేయవలసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ ప్రామల్గేట్ చేస్తున్నారు. ప్రతి ఎక్కడ కూడా 8 to 1 o'clock వరకు మధ్యలో జిరాక్స్ సెంటర్ల చుట్టుముట్టు కానీ ఎక్కడ అటు ఏరియాలో పూర్తిగా క్లోజ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లు విద్యార్థులు కానీ, ఇన్విజిలేటర్లు కానీ, సిబ్బంది కానీ, సెంటర్లో పనిచేసే సిబ్బంది కానీ ఎవరికి కూడా లోపలికి తీసుకుపోవడానికి అనుమతి లేదు. విద్యార్థులు ఎవరు కూడా వారి డ్రెస్లో కాకుండా నార్మల్గా రావాలి. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వాడకూడదు ఎగ్జామ్ రాసేటప్పుడు. అట్లాగే విద్యార్థులు మినిమం 1 hour ముందు సెంటర్కు చేరుకొని మరి వాళ్ళని 1/2 hour ముందు లోపలికి ప్రవేశం కల్పిస్తారు. ముందు వాళ్ళ హాల్ టికెట్స్ అవన్నీ చెకప్ చేసుకోవడానికి. కనుక వాళ్ళు 1 hour ముందు ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ డే మాత్రం 1-2 minutes మీకు అలో చేసినా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ నుండి మాత్రం 1 నిమిషం లేట్ అయినా కూడా ప్రవేశం కల్పించబడదు. 9:30 to 12:15 యాక్చువల్ ఎగ్జామ్ టైము. వాళ్ళు ఇప్పుడు 7:45 వరకు ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకొని ఉంటే సులభంగా ఉంటుంది. వాళ్ళ హాల్ టికెట్స్ వెరిఫికేషన్ కానీ హాల్ టికెట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. వాటి మీద ఫోటో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఫోటో అంటించుకొని స్కూల్ హెచ్ఎం ద్వారా కానీ లేక గస్టెడ్ హెచ్ఎంది కానీ ఒకటి సంతకం చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో మీద అటెస్టేషన్ చేయించుకో. అన్ని స్కూళ్ళలో కూడా బల్లలు ఉండే విధంగా మరి మేము ఆదేశించడం. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ భూపాలపల్లిలో పలువురు కాలనీవాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా వారిపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి అన్నారు. గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ భూపాలపల్లి పట్టణంలోని పలువురు కాలనీవాసులు బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 33వ రోజుకు చేరుకోగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య సంఘీభావం తెలిపారు. ఈ రోజు వరకు సుభాష్ కాలనీ, కృష్ణా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో పూర్వంలో
ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం ఇక్కడ వీళ్ళకి స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకోమని చెప్పేస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు. సింగరేణి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇప్పటి వరకు సింగరేణి కల్పించలేదు. మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 33 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ మాకు న్యాయం జరగాలి, ఈ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు సవతి ప్రేమ చూపిస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఆయన ఎలక్షన్లలో తిరిగి ఆయనకు ఓట్లు పడిన దగ్గర ఇప్పుడు సింగరేణి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో సింగరేణిగా ఎలక్షన్స్లో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు అక్కడ హామీ ఇచ్చి ఇప్పుడు అక్కడ వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు బెల్లంపల్లి డివిజన్లో అక్కడ ఉండేటువంటి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు వాళ్ళకి సింగరేణి యాజమాన్యం పట్టాలు ఇచ్చింది. మరి కేసీఆర్ గారు ఎందుకు ఒకరి దగ్గరనేమో ప్రేమ చూపిస్తున్నారు, ఇంకో దగ్గర సవతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఈ విధంగా? మరి భూపాలపల్లి ప్రజలు భూపాలపల్లి నుంచి ఇక్కడ నుంచి ఒకసారి శాసనసభాపతిని గెలిపించినటువంటి పరిస్థితి ఇక్కడ భూపాలపల్లికి ఉన్నది. ఇక్కడ మరి ఈసారి టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మరి సిరికొండ మల్లికార్జునాచారి గారు ఇక్కడ గెలవలేదని చెప్పేసి ఇక్కడ మరి వీళ్ళకి సవితి ప్రేమ చూపిస్తున్నారా? ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఓట్లు లేదని చెప్పేసి మరి కక్ష సాధన ధోరణితో ఇక్కడ వ్యవహరిస్తున్నారా టీఆర్ఎస్ ప్రభుత్వము? ఇవాళ ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా వీళ్ళకు పట్టాలు ఇచ్చే వరకు వీళ్ళతో పాటు కలిసి మేము కూడా ఉద్యమంలో పాల్గొని వీళ్ళకి పట్టాలు ఇప్పించే వరకు మేము వాళ్ళతో పాటు కలిసి ఉంటామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము. ఇది మంచి పరిణామం కాదు. స్వేచ్ఛాయుతంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళతో మాకేమి నష్టం లేదు, సింగరేణికి ఎట్లాంటి అంతరాయం కలుగుతలేదని చూస్తూ ఉన్నారేమో. కానీ ఇక్కడ ఉండేటువంటి మహిళలు కనుక ఒక్కసారి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు భద్రకాళి అవతారం కనుక తీసుకుంటే ఇక్కడ నుంచి సింగరేణి బొగ్గు లారీ ఒక్కటి కూడా భూపాలపల్లి నుంచి బయటికి పోకుండా స్తంభింపజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి పట్టాలు ఏ విధంగా వాళ్ళకి ఇస్తారనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు మిత్రుడు దొంగల రాజేందర్ గారి యొక్క నాయకత్వంలో సుభాషి కాలనీకి సంబంధించినటువంటి కృష్ణా కాలనీకి సంబంధించినటువంటి చాలామంది మరి సింగరేణి కుటుంబాల యాజమాన్యం అంతా వారి యొక్క ఇంటి పట్ట స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఇప్పటి వరకు 33 రోజులు గడిచినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏ రకమైనటువంటి చలనము కలగకపోవడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా కూడా మరి గత 33 రోజుల నుంచి ఏమాత్రము దృష్టి పెట్టలేనటువంటి మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కావచ్చు, మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ 2 కాలనీ లోపల ఉండబడినటువంటి సింగరేణి ప్రాంతానికి మరి ఉద్యోగంలో స్థిరపడేటువంటి కుటుంబాలందరికీ కూడా సుభాష్ కాలనీకి కృష్ణా కాలనీకి సంబంధించినటువంటి కుటుంబాలందరికీ కూడా వారు అంటే అధికారికంగా అనధికారికంగా ఈ యొక్క ప్రాంతం లోపల ఈ యొక్క మరి ఇండ్లు కట్టుకోవడం మాత్రమే జరిగింది తప్పితే వారికి అధికారికమైనటువంటి రాతపూర్వకమైనటువంటి పట్ట స్థలాలు లేకపోవడం వల్ల వారు అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందవలసినటువంటి మరి సంక్షేమ పథకాలు ఏదైతే బ్యాంకు లోన్ సౌకర్యము ఆ యొక్క పట్ట స్థలాలు ఇవ్వకపోవడం వల్ల వారు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు లేక మరి ఆర్డీఓ గారు తక్షణమే స్పందించి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వెంటనే వీరికి మరి ఈ యొక్క కుటుంబాలందరికీ తక్షణంగా ఇంటి పట్ట స్థలాలు ఇప్పించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.